నమస్కారం. రవి కిరణాల న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హరీష్ రావు సిట్ విచారణపై కేటీఆర్ ఆగ్రహం. అది సిట్ విచారణ కాదు, పిచ్చి విచారణ అని వ్యాఖ్య. సింగరేణి టెండర్ల స్కామ్ లో సీఎం బావమరిది సూత్రధారి అని ఆరోపణ. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్. ఆంధ్రజ్యోతికి చంద్రబాబు కేటాయించిన భూములపై చర్యలు తీసుకుంటామన్న గుడివాడ అమర్నాథ్. విశాఖ భూములను పప్పు బెల్లాల్లా పంచారని అమర్నాథ్ ఆగ్రహం. రాజకీయ మార్కెటింగ్ లో చంద్రబాబు యూనిక్ పీస్ అని ఎద్దేవా. వైఎస్ కుటుంబంపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదని వ్యాఖ్య. ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపు. దావోస్ వేదికగా ఏపీ అవకాశాల ప్రస్తావన వెల్లడి. పరిశ్రమలకు పూర్తి సహకారం ఇస్తామని హామీ. పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వ అడుగులు అన్న చంద్రబాబు. తప్పు చేయకపోతే భయం ఎందుకంటూ దయాకర్ ప్రశ్న. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ సహజమేనన్న వ్యాఖ్య. బాధితుడిలా నటిస్తున్నారన్న ఘాటు విమర్శ. విచారణతో నిజాలు బయటపడతాయని స్పష్టం. బొగ్గు స్కామ్ బయటపెట్టగానే నోటీసులు ఇచ్చారంటున్న వడ్డీరాజు. కేసులు పెట్టినా పోరాటం ఆగదని హెచ్చరిక. 420 హామీలు అమలయ్యే వరకు ఉద్యమం చేస్తామని వ్యాఖ్య. భయంతోనే కాంగ్రెస్ చర్యలంటూ విమర్శ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ గద్దెలను ముట్టుకోమనండి, చూద్దామని సవాల్ విసిరారు. 10 ఏళ్లు తమ పార్టీ ఇలాంటి రాజకీయాలు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ నిలబడేదాన్ని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నాడని, తన పేరు కూడా మర్చిపోయాడని ఎద్దేవా చేశారు. ఒక యాక్టర్ను జైల్లో పెట్టడం, హీరోలు వచ్చి కలవకపోతే జీవోలు ఇవ్వనని వ్యవహరించడం నియంతృత్వ ధోరణి అని విమర్శించారు. హార్వర్డ్ వెళ్లి చదువుకున్న తర్వాత ఈ స్థాయి భాష మారుతుందేమో చూడాలని వ్యాఖ్యానించారు. ఇంగ్లీష్ మాట్లాడినా ఇతరులను తక్కువ చేసే మనస్తత్వం మారలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇటువంటి జోకర్ గాలని మస్తు చూసినాం భయ్. ఇదివరకు కూడా మస్తు మంది మస్తు మాట్లాడిన, మకల ఒట్టింది పుబ్బల పోతుంది అన్నారు, అసలు పార్టీ తుపేలు అన్నారు, ఇదన్నారు అదన్నారు. వాళ్ళందరి పక్కలో బల్లెం బీఆర్ఎస్. ముట్టుకోమని ఎక్కడైనా ఒకటి ముట్టుకొని చూడమని చూద్దాం మేము కూడా. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు. 10 ఏళ్ళు మేము కూడా అట్లాంటి పాలిటిక్సే చేస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేది. ఇవాళ పాపం ఆయన అక్కస్సు, ఆయన బాధ అంతా ఏంటంటే ఆయన పాపం కాంట్రాక్ట్ పద్ధతిలో, అవుట్సోర్సింగ్ పద్ధతిలో సీఎం అయిన పేమెంట్ కోటాలో ఆయన బాధ అంతా ఏంది? సొంత ఐడెంటిటీ లేదు, ఇంకా ఎవరు గుర్తుపడతలేరు, ఇంకా కూడా గుర్తుపడతలేరు. పాపం గుర్తుపట్టకపోతే యాక్టర్లను జైలు వేస్తాడు, యాక్టర్లు పోయి బతిమలాడుకోకపోతే జీవోలు ఇయ్యాడు. ఆయన ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. ఆఖరికి ఏదో హార్వర్డ్ పోయి చదువుకుంటాడట. మరి చదువుకొని వచ్చి ఏం చెప్తారో తెలియదు నాకు. కానీ ఇప్పుడు హార్వర్డ్ పోయి చదువుకున్న కన్నా మరి లాగుల తొండలు, లేకపోతే అదేంది మెడల పేగులు, ఇవన్నీ బంద్ అయితే అని ఆశిస్తున్నాం. గుడ్లు వీకుడు ఇవన్నీ బంద్ అయితే మంచిది. ఆడపోయినాక కూడా మరి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని తిడతాడు. నాకు ఒకటి తెలియక అడుగుతా. ఇంగ్లీష్ వస్తే ఆయనకి ఏం బాధనో నాకు తెలియదు. కానీ చిన్నపిల్లలు కూడా రేపు అందరు బళ్ళలో, గవర్నమెంట్ బళ్ళలో కూడా మా అక్క నేతృత్వంలో మొత్తం ఇంగ్లీష్ పాఠశాలలు పెట్టినాం. అందరు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. మరి ఈయన హార్వర్డ్ పోతాడు. ఈయన మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, ఈయన ఏం వింటాడు, ఈయనకి ఏం అర్థమవుతుంది? అర్థమైనాక మళ్ళీ బయటికి ఏం సర్టిఫికేట్ ఇస్తారు, ఏం మాట్లాడతాడు? మళ్ళీ వచ్చి మా భయం మాకుంది. అక్కడ మళ్ళీ ఇంగ్లీష్ అనగానే నన్ను మళ్ళీ వాళ్ళని తిడతాడేమో, అరే మీరు బాత్రూమ్ కడుక్కుంటోళ్ళని తిడతాడేమో. ఇంకా అమెరికాలో ఎవరి బాత్రూమ్ వాడు కడుక్కుంటాడు. మరి ఆడ ప్రొఫెసర్ అయినా కూడా వాని బాత్రూమ్ వాడు కడుక్కోవాలి. కాబట్టి మరి ఈయన పోయి ఏం నేర్చుకుంటాడు, ఏమవుతుంది చూడాలి. మరి 30 తారీఖు నాడు నేనైతే అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు కొత్త మనిషి వస్తాడేమో. ఆ కొత్త మనిషి ఏమైనా కొత్త మాటలు ఏమైనా చెప్తాడా, మళ్ళీ గదే చెత్త మాటలు చెప్తాడా చూద్దాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన మనవడితో తులాభారంలో కూర్చోవడంపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆనాడు హిమాంశు అంశంలో సంప్రదాయాలను విమర్శించిన రేవంత్ రెడ్డి ఈ రోజు అదే మేడారంలో తులాభారం చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. గతంలో నువ్వు ఎవరిని ఎన్ని మాటలు అన్నావో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాల కోసం మాటలు మార్చడం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సంప్రదాయాల పట్ల నిజమైన గౌరవం ఉండాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ రోజు మరి హిమాంశ్ ఎక్కడో తలంబ్రాలు ఆ పల్లెం పట్టుకున్నాడని అనేక ఇబ్బందులకు గురి చేసి ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టింది. ఇవాళ సమ్మక్క సారాలమ్మ తులాభారం కూడా ఆయన మనవాడు లేకుండా అడుగేయని రేవంత్ రెడ్డి ఇంకో పిల్లల గురించి ఎప్పుడు మాట్లాడిండు. నీ పాత రికార్డులన్నీ చూసుకో, నీ పాత రికార్డులన్నీ. నువ్వు ఆ రోజు ఎన్టీఆర్ని ఏమన్నావు, సోనియా గాంధీని ఏమన్నావు, రాహుల్ గాంధీని ఏమన్నావు. ఇవాళ ఏదో చాలా బుద్ధిమంతుడిలాగా అవన్నీ మర్చిపోరు జనాలందరూ. నేను కళ్ళు దాగి పిల్లి పాలు తాగితే దేశం అంతా చూడనట్టు ఇవాళ నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే ఎవరు అర్థం చేసుకోరని నువ్వు అనుకుంటే అది నీ పిచ్చి భ్రమ తప్ప ఇంకోటి కాదు. నేను చాలా జాగ్రత్తగా తెలంగాణ ప్రజానికం, తెలంగాణ సమాజం గమనిస్తుంది. రాబోయే రోజుల్లో
దీనికి తగిన గుణపాఠం చెప్తారు, నీకు తగిన మూల్యం చెల్లిస్తారు, అది గుర్తుపెట్టుకొని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర సెటైర్లు వేశారు. రానున్న వర్షాకాలంలో టెర్మినల్లోకి వర్షపు నీరు వస్తే అది చంద్రబాబు నిర్మాణమని, రాకపోతే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టినట్టుగా ప్రజలు భావిస్తారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులపై క్రెడిట్ రాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని రాజకీయ ఆరోపణలకు వేదిక చేయడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలు భోగాపురం ప్రాజెక్టుపై మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. ఏపీ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. నీరు టెర్మినల్లో రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినట్టు, అంతకంటే మించి తేడా తెలియాల్సినటువంటి అవసరం లేదు. అదేంటంటే మరి మన సెక్రటేరియట్ చూసాం కదన్నా, మన అసెంబ్లీ చూసాం కదన్నా, వర్షం పడితే నీరు లోపలికి వచ్చేస్తుంది, అది చంద్రబాబు నాయుడు గారి ఘనత అని. ఒరే బాబు, వర్షం పడితే నీరు ఎయిర్పోర్ట్లోకో లేకపోతే అసెంబ్లీలోకో సెక్రటేరియట్లోకో వచ్చేస్తున్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాజధాని తీసుకెళ్లే అందులో కట్టేస్తున్నారు. ఎక్కడైతే క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు ఎప్పుడైనా వర్షం పడితే మనం కవర్స్ వేస్తాం, మీ అందరూ తెలుసు. రాజధాని పరిస్థితి కూడా అంతే. అమరావతి ఎప్పుడైనా వర్షం పడితే దాన్ని నీళ్లు తోడడానికి ఈయన విజనరీ, ఈ గొప్ప విజనరీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ రకంగా ఉంటాయని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. వీళ్ళు గొప్పలేమో దావోస్ వెళ్ళి గొప్పలేమో అలా చెప్పుకుంటుంటారు. హైదరాబాద్ లంగర్ హౌస్ పరిధిలోని బాగ్దాద్ కాలనీలో విధుల్లో ఉన్న హోంగార్డ్ ఆలీపై దాడి ఘటన కలకలం రేపింది. గొడవ పడుతున్న యువకులను విడిపించేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు యువకులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. దాడిలో హోంగార్డ్ కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా భద్రత కోసం పనిచేసే సిబ్బందిపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దావోస్ పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు బృందం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో విఫలమవుతోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకట్ కర్మూరు విమర్శించారు. దావోస్ లో ఆంధ్రప్రదేశ్ కున్న పెట్టుబడి అవకాశాలను వివరించి పారిశ్రామికవేత్తలను ఆకర్షించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ విమర్శలకే పరిమితమైతే రాష్ట్రానికి లాభం ఉండదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన విజన్ చూపించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కూడా ఇలాంటి పర్యటనలు జరిగినా ఆశించిన ఫలితాలు రాలేదని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే పెట్టుబడులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని సూచించారు. టమాటా చట్నీ, అదేంటి ఏమంటారు, మనం స్నాక్స్ ఇవి బాగున్నాయి అవి బాగున్నాయి, ఇక్కడ ఇదే కదా మీరు ఎక్కడికి వెళ్ళినా చేసేది. ఏడేమంటారు, ఇంకోటి విదేశీ విద్యకు గ్యారంటీ ఇస్తారంటే ఇప్పటివరకు విదేశీ విద్యకు సంబంధించి ఒక్కడంటే ఒక్కడ కూడా చేయాల. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు 2025 ఇవాళ 2024, 25, 25, 26 2 సంవత్సరాల్లో మీరు ఒక్కడంటే ఒక్కళ్ళకి కూడా విదేశీ విద్యా దీవెన కింద ఇవ్వాల. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.60 కోట్లు, సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణ సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్ ఉత్తీర్ణ సాధించిన 11 మందికి ఏదైతే 100.50 లక్షలు మొత్తంగా 42.60 కోట్లను తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఖాతాలో జమ చేసినటువంటిది. అలానే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, లా కానీ, జర్నలిజం కానీ మొదలైన 21 ఫ్యాకల్టీల్లో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న కళాశాలలో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 1.25 కోట్లు, అదేవిధంగా ఇతర విద్యార్థులకు ₹1 వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే విదేశీ విద్యా దీవెన కింద జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. మీరు ఇప్పుడు విదేశీ విద్యా దీవెన కింద ఒక్కరికంటే ₹1 అన్నా ఈ 19 నెలల కాలంలో మీరు ఇచ్చిందా? లేకుంటే ఇప్పుడేదో ఇస్తారని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. రెండోది, తల్లిని వదిలేశాడు, చెల్లిని వదిలేశాడు. ఎవరిని వదిలేలా. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు విజయమ్మ గారు. చెల్లిని వదిలేశారంటే పెళ్ళైనా చెల్లి వెళ్ళి ఏదైతే అన్న దగ్గర ఉంటుందా లేదంటే మొగుడి దగ్గర ఉంటారా? చంద్రబాబు నాయుడు గారికి కూడా చెల్లెళ్ళు ఉన్నారు. ఒక చెల్లెల పేరు చెప్పాలంటే నీకు తెలుసా? అసలు చెల్లెళ్ళు ఎవరో, చంద్రబాబు నాయుడు గారు చెల్లెళ్ళు ఎవరో లోకేష్ నీకు తెలుసా? అంటే మీ అత్తలు ఎవరో నీకు తెలుసా?
చంద్రబాబు నాయుడు గారి చెల్లెలు కూడా పెళ్ళైనాక చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గ్రామీణాభివృద్ధి పనులు ప్రారంభమైనట్లు టీడీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గొల్లకందుకూరు, కన్నమూరు గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లీనింగ్ పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలన్నదే లక్ష్యమని అన్నారు. ఈ ప్రాంతంలోని రోడ్ల పనులను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ అభివృద్ధి ఒక నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఇంకా చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని తెలిపారు. ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అభివృద్ధిపై దృష్టి సారిస్తామని నాయకులు పేర్కొన్నారు. అక్కడే ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విలేజ్ హెల్త్ క్లినిక్ని మనం శంకుస్థాపన చేసుకున్నాం. నిన్న కూడా మాద్రాసు గూడూరు పెనవర్తిలో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కన్నమూరు గోలకందుకూరులో కూడా శంకుస్థాపన చేసుకున్నాం. 2-3 నెలల్లో ఇవన్నీ కూడా హాస్పిటల్ అన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తాం. అదే హాస్పిటల్లోనే డాక్టర్ గారు వాళ్ళు ఉండేదానికి కూడా ఒక రూమ్ కూడా దాని లోపలనే కేటాయించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్ గురించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మనం వచ్చిన కన్నమూరు రోడ్డు కూడా గతంలో శంకుస్థాపన చేసాం. ఆల్మోస్ట్ ఆల్ రోడ్డు కూడా పూర్తి అయిపోయింది. ఒక వారం 10 రోజుల్లో ఈ రోడ్డును కూడా ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ అయిపోయింది. అభివృద్ధి ఎక్కడికక్కడ 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో కూడా స్థానిక గ్రామ పెద్దలు కానీ, అదేవిధంగా డివిజన్లో ఉన్న స్థానికులు కానీ ఎక్కడైతే ఏవైతే కోరుకుంటారో దాని ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాటలో సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వారికి అందిస్తూ అభివృద్ధి పనులన్నీ కూడా శరవేగంగా. తిరుమలలో శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులతో పాటు కమిటీ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సినీ నటుడు శివబాలాజీ, ఆటో రామ్ ప్రసాద్ కూడా స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉదయం తొలి పూజ అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ అధికారులు సమర్థంగా ఏర్పాట్లు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ అధికారులకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ತಪ್ಪಡಿ ನಡವಳಿಕೆ எடுக்கப்படுகிற திருமலை திருப்பதி தேவஸ்தான எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బొగ్గు స్కామ్ ను హరీష్ రావు బయట పెట్టగానే వెంటనే నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎంపీ వడ్డిరాజు రవిచంద్ర ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదని వ్యాఖ్యానించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భయంతోనే ఈ చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. బొగ్గు కుంభకోణంపై సమాధానం చెప్పకుండా నాయకులపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తగిన సమయంలో సరైన తీర్పు ఇస్తారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ పార్టీని నాయకులను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మీరు కేసులతో ఎంత వేధించిన ఉవ్వెత్తున తెలంగాణ ప్రజలు ఎగిసి పడతారు, ఉద్యమం లాగా పోరాడతారు తప్ప మీకు భయపడే క్వశ్చనే లేదు. ఏదో ఎలక్షన్ వచ్చే ముందు ఒక డ్రామా, ఏదైనా స్కామ్ జరిగే ముందు ఒక డ్రామా, ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ పిలిపించుకున్నంత మాత్రాన ఏం కాదు. మీరు ఇతర దేశాల్లో పోయే ముందు ఇక్కడ ఒక అంటిచ్చిపోయారు. ఈ బొగ్గుది పక్క పోవాలనుకుంటారు, కానీ బొగ్గు స్కామ్ బయటకు తీస్తారు.
మేము కూడా ఢిల్లీలో పార్లమెంట్ లో ఇష్యూ లేవనెత్తుతాం. ఖచ్చితంగా కూడా మా పార్టీ ప్రతిపక్ష పార్టీ మాకు ఇచ్చినట్టు ప్రతిపక్ష హోదాను ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేసేదాకా, మీరు ఇచ్చిన హామీలు 432 హామీలు నెరవేర్చేదాకా, ఆ దొంగ హామీ ఇచ్చి 42% బీసీలకు రిజర్వేషన్ ప్రకటించి బీసీలకు ఏమాత్రం కూడా చేయకుండా మోసం చేసి మళ్ళీ మొన్న సర్పంచ్ ఎలక్షన్లకు వస్తే 40% ఓటింగ్ తెచ్చుకున్నాం. ఇప్పుడు మున్సిపల్ కూడా మళ్ళీ ఎక్కువ శాతం తెచ్చుకుంటాం. ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రం మీరు ఎంత చేసినా కూడా ఉవ్వెత్తున లేసి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేదాకా పోరాడతాం. మా వెంట బీఆర్ఎస్ పార్టీ సైనికులు కార్యకర్తలు ఇలాంటి కేసులకు భయపడే క్వశ్చనే లేదు. తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరుతో కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు బొగ్గు కుంభకోణం ప్రస్తావించిన వెంటనే నోటీసులు ఇవ్వడం అనుమానాస్పదమన్నారు. నైని బొగ్గు టెండర్ తో పాటు రేవంత్ రెడ్డి బావమరిది టెండర్ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యత గల ప్రభుత్వం ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మీరే ఒకరొకరు బయట పెట్టుకున్నారు. మరి ఆ బయటపడ్డ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు హరీష్ రావు గారికి ఈరోజు నోటీస్ ఇచ్చింది అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగానే మీకు నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించండి. ఈ బొగ్గు కుంభకోణంలో అవినీతి జరిగిందా లేదా, ఏ విధంగా అవినీతి జరిగింది అనేది బయటకు రావాలి. తెలంగాణ ప్రజలకు స్పష్టం కావాల్సిన అవసరం ఉంది. మీరు సుప్రీంకోర్టు జడ్జి ద్వారా సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి నోటీసులు ఎన్ని వచ్చినా కూడా ఎదుర్కోవడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు, మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ సమాజం కూడా చూస్తా ఉంది, అవకాశం కోసం వెయిట్ చేస్తా ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా మీరు నోటీసులు ఇచ్చి డ్రామా ఆడుతున్న విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ గమనించున్నారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్ తగిన దెబ్బకి గిలగిలా కొట్టుకుంటూ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఈ నోటీస్ ఇచ్చి ఏదో డ్రామా ఆడాలనుకుంటున్న మీ నాటకాలు చెల్లవని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన ఉంటారని కూడా పని చేసుకుంటూ మీరు ఇస్తున్న హామీలన్నీ కూడా చూస్తున్నాం. అన్ని వదిలేసి ఈరోజు బతుకమ్మ చీరలు మొన్న గ్రామాలలో పెంచారు, ఇప్పుడు మళ్ళీ పట్టణాల్లో పంచుతున్నారు. ఇవన్నీ కూడా మీరు 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. నిజంగా మీకు దమ్ముంటే, మీరు నిజంగా నిజాయితీ పరులైతే సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి హరీష్ రావుపై 5 గంటలుగా విచారణ కొనసాగుతోంది. న్యాయవాదులను లోపలికి అనుమతించలేదని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ భవన్ నుంచి ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా బైన్సాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సత్పూల్ బ్రిడ్జ్ వద్ద కంటైనర్ లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో కుప్టి గ్రామానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. రోడ్డు భద్రతపై మరింత జాగ్రత్త అవసరమని అధికారులు సూచించారు. కూడా డిఫెన్సివ్ డ్రైవింగ్ అనే దాని మీద చెప్తూ ఉన్నాము. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటంటే మనం కరెక్ట్ వెళ్ళినా కూడా అవతల వాళ్ళు
సరిగా డ్రైవ్ చేయకపోయినా, ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోయినా దానికి కూడా మనం యాక్సిడెంట్ గురి అవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ప్రాణాలు కాపాడుకోండి. అరైవ్ అలైవ్ టు యువర్ హోమ్. సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రంగా స్పందించారు. తప్పు చేయకపోతే విచారణకు భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చట్టబద్దమైన విచారణను రాజకీయ రంగు ఇవ్వడం సరైంది కాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలపై విచారణ సహజమని చెప్పారు. ప్రజలను తప్పుదో పట్టించేందుకే బాధితుడులా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాన్ని గౌరవిస్తుందని, ఎవరికీ ప్రత్యేక మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. విచారణ పూర్తయిన తర్వాత నిజాలు బయటపడతాయని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. బాధ్యుడు అయితే సమాధానం చెప్పు. ఈ రెండిట్లలో బాధితుడు అయితే నీ వైపు ఎవరు కూడా ఆలోచించరు. నువ్వే బాధ్యుని అయితే చట్టం తన పని చేసుకపోతుంది. అలాంటి దానికి కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మేము ప్రశ్నిస్తున్నాం అనేది. కాంగ్రెస్ పార్టీ కక్ష సాధించాలంటే మీరు అరెస్ట్ కావడానికి 2 సంవత్సరాలు కావాలన్నా? హోంశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి గారే కదా. ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్లతో పాటు మొత్తం సంపదను దోచుకోవడానికి మీరు చేసిన కుట్రలు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందో, మీకు తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎంత బాధపడుతుంది, మేము ఇలా ఎన్ని కష్టాలు పడుతున్నాం, నష్టాలు పడుతున్నామో చూస్తున్నాం. కానీ తెలంగాణ ప్రజల్ని నమ్మి మీకు ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రుల్ని చేస్తే తెలంగాణ ప్రజల్ని దోచుకోవడానికి చేసిన కుట్రల్ని ఇలా ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పే దిశగానే ఈ కార్యాచరణ ఉంటుంది. కాబట్టి మీరేం బాధపడకండి, తప్పులు చేయకపోతే బాధపడకండి, విచారణ ఎదుర్కోండి. అన్ని సత్యాలని చెప్తే మీకు మరింత మేలు జరుగుతుందని చెప్పి వాళ్ళకి హితవు చెప్తున్నారు. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వినియోగించుకోవాలని పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. భారత్ కేంద్రంగా అభివృద్ధి, ఏపీ సానుకూల విధానాలపై ప్రసంగించారు. మౌలిక వసతులు, పరిశ్రమలకు అనుకూల వాతావరణం, విధానపరమైన స్పష్టతను వివరించారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఉద్యోగ సృష్టి, ఆర్థిక వృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఏపీని పెట్టుబడులకు కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ దృష్టి అని స్పష్టం చేశారు. ఈ ప్రసంగం అంతర్జాతీయ వేదికపై రాష్ట్రానికి ప్రాధాన్యం తెచ్చిందని అధికారులు తెలిపారు. I can watch all my files, all my SOP, all my outcomes, never in the past. If you create good public policies and our executives or officers will work very well with public-private partnership, we can do extraordinary performance. I am asking you, you do one thing. You are having exposure all over the world. Come and have some exposure with Andhra Pradesh, and then you can tell what is the difference you can tell to the rest of the people. I am assuring you that. Not only speed of doing business, speed of delivering governance, either welfare, real-time solutions or certificates, everything real-time, no need to come to my office. That is where we are working now. Because of AI, quantum computing, some jobs may go, but we are planning, earlier I told you, inclusive growth rate. That is the beauty of India being a democracy. Every 5 years we have to take mandate. Tourism is one sector which is going to have lot of advantages. That to 20% GDP contribution from tourism we are expecting. We are working on that direction. Either hotels, hospitality, tourist events, even we are having cruise, everything. We are working in that direction. కడప ఎమ్మెల్యే మాధవి కూటమి ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమపాలలో అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని తెలిపారు. మహిళలు, రైతులు, యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పాలన కొనసాగుతుందన్నారు. గత పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ ముందుకు సాగుతామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ఉంటాయని ఆమె తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు చాలా కాలం తర్వాత గత పార్టీల నుంచి గెలుచుకున్న అభ్యర్థుల నుంచి విసుగు పొంది ఈరోజు ఒక పెద్ద మార్పును కడప నియోజకవర్గంలో తీసుకొచ్చారు. వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళు ఆశించిన విధంగా పేద, బలుగు, బలహీన వర్గాలకు చేయూతనిస్తూ వాళ్లకు ప్రభుత్వం నుంచి ఇచ్చే సహకారం కోసము మేము కూడా వాళ్ళతో పాటు కష్టపడి ఈరోజు ఒక్క దినమే ఈరోజే దాదాపు 105 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం.
జగన్ పాలనలో దళితులపై జరిగిన ఊచకోతలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. దళితులపై జరిగిన దాడులు, అన్యాయాలు అప్పటి పాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దళితుల హక్కుల పరిరక్షణలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ప్రజలు గతాన్ని గుర్తుపెట్టుకుని సరైన తీర్పు ఇస్తారని వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను వేసుకుని డీజీపీ కార్యాలయం దగ్గరికి వచ్చి డీజీపీ గారి అపాయింట్మెంట్ అడుగుతారా? రౌడీ షీటర్లకి డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ అంటానే గుండె దడదడ చుట్టుకొని దగ్గరలో ఉన్న నాయకులందరినీ పిలుచుకొని అత్యవసర సమావేశం పెట్టినారు. అందుబాటులో ఉన్న నాయకులు, ఈ నాయకుడు ఎట్లా అందుబాటులో ఉన్నాడు, వెళ్ళిపోతాడు రేపు ఎల్లుండో. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి చట్టం ఒకరోజు వస్తుంది. రావడం 4 రోజులు లేట్ కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హరీష్ రావు సిట్ విచారణపై కేటీఆర్ ఆగ్రహం. అది సిట్ విచారణ కాదు, పిచ్చి విచారణ అని వ్యాఖ్య. సింగరేణి టెండర్ల స్కామ్ ను సీఎం బావమరిది సూత్రధారి అని ఆరోపణ. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్. ఆంధ్రజ్యోతికి చంద్రబాబు కేటాయించిన భూములపై చర్యలు తీసుకుంటామన్న గుడివాడ అమర్నాథ్. విశాఖ భూములను పప్పు బెల్లాల్లా పంచారని అమర్నాథ్ ఆగ్రహం. రాజకీయ మార్కెటింగ్ లో చంద్రబాబు యూనిక్ పీస్ అని ఎద్దేవా. వైఎస్ కుటుంబంపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదని వ్యాఖ్య. ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపు. దావోస్ వేదికగా ఏపీ అవకాశాల ప్రస్తావన వెల్లడి. పరిశ్రమలకు పూర్తి సహకారం ఇస్తామని హామీ. పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వ అడుగులు అన్న చంద్రబాబు. తప్పు చేయకపోతే భయం ఎందుకంటూ దయాకర్ ప్రశ్న. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ సహజమేనన్న వ్యాఖ్య. బాధితుడిలా నటిస్తున్నారన్న ఘాటు విమర్శ. విచారణతో నిజాలు బయటపడతాయని స్పష్టం. బొగ్గు స్కామ్ బయట పెట్టగానే నోటీసులు ఇచ్చారంటున్న వడ్డీరాజు. కేసులు పెట్టినా పోరాటం ఆగదని హెచ్చరిక. 420 హామీలు అమలయ్యే వరకు ఉద్యమం చేస్తామని వ్యాఖ్య. భయంతోనే కాంగ్రెస్ చర్యలంటూ విమర్శ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.